మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉందంటే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే లవ్ ట్రాక్ అంతసేపు పెట్టకుండా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ 40 నుండి 45 మినిట్స్ వరకు ఉంటుంది. దాంట్లో ఈజీగా ఒక 15 మినిట్స్ ట్రిమ్ చేయొచ్చు. అది తప్పిస్తే సినిమా అయితే బాగుంది. అన్ని సినిమాల్లో లాగానే రవితేజ గారి యాక్టింగ్ ఇరగదీశాడంతే. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ గురించి. ఈ హీరోయిన్ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తుంది. చాలా అందంగా కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లో సత్య గారి కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒక యంగ్ హీరో కేమియో ఉంటుంది. ఆయన వచ్చినప్పుడైతే థియేటర్ లో అరుపులతో దద్దరిల్లింది. ఇంకా రవితేజ గారి డాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ వయస్సులో కూడా ఇంత బాగా డాన్స్ చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. పాటలు కూడా చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ కూడా అద్దరిపోయింది. కానీ పాటలు ఎందుకో పెద్దగా హిట్ అవ్వలేదు. పాటలు కూడా కరెక్ట్ టైంలో పడ్డాయి. ఎక్కడా కూడా అనవసరంగా పాటలు వచ్చాయి అని అనిపించదు. ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గురించి. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ బాగుంది. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. కొంతమంది అయితే ఈ సినిమా గురించి మరీ నెగిటివ్ గా చెప్తున్నారు. అంత చెత్తగా అయితే లేదు సినిమా, బాగుంది. కొంతమంది ఉంటారు ప్రతి సినిమాకి నెగిటివ్ రివ్యూసే ఇస్తారు. కల్కి మూవీకి కూడా నెగిటివ్ రివ్యూనే ఇచ్చారు. సరే దీని గురించి పక్కన పెడితే మిస్టర్ బచ్చన్ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.